నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో వైద్యులు 2 ఏళ్ల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2030 గుండె శస్త్రచికిత్సలు పూర్తి చేశారని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా 8 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా 7 విజయవంతమయ్యాయని, వీరు ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో బుధవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021 అక్టోబర్లో ఈ ఆసుపత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం, నర్సుల బృందం కలిసి ఎంతో అంకిత భావంతో రోగులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. శస్త్రచికిత్సల్లో 95% సక్సెస్ రేటు ఉందని వెల్లడించారు. సేవలను గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా లభించిందని అన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలిపిరి నడక మార్గం ప్రారంభంలో పాదాల మండపం వద్ద ఉన్న విశ్రాంతి మండపం కూలిపోయే స్థితిలో ఉందని, మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల పునర్నిర్మాణం తప్పనిసరి అని సాంకేతిక నిపుణుల నివేదిక సమర్పించారని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో బుధవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ, ఈ మండపం నిర్మాణం చేపట్టే సమయంలో కొందరు వ్యక్తులు పురావస్తు శాఖ అనుమతి తీసుకుని నిర్మించాలని వ్యక్తీకరించారని తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, పురావస్తు శాఖ అనుమతి అవసరమా లేదా తెలియజేయాలని కోరామని తెలియజేశారు. పురావస్తు శాఖ అనుమతి అవసరమైతే అనుమతులు ఇవ్వాలని, లేకపోతే టీటీడీనే పునర్నిర్మిస్తుందని లేఖలో తెలియజేశామని తెలిపారు. పురావస్తు శాఖ అనుమతి ఇచ్చాక పురాతన విశ్రాంతి మండపంలోని రాతి స్తంభాలను, పైకప్పులో ఉన్న రాతి బండలను, ఉపయోగకరంగా ఉన్న మెటీరియల్ ను తిరిగి ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఉపయోగకరంగా లేని మెటీరియల్ స్థానంలో కొత్త వాటిని ఉపయోగించి యథాతథంగా మండపాన్ని పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని తెలిపారు. తిరుమలలోని పార్వేటి మండపం, అలిపిరి పాదాల వద్ద గల విశ్రాంతి మండపం పురావస్తు శాఖ పరిధిలో లేవని, పురావస్తు శాఖ జాబితాలో లేని వాటికి టీటీడీనే మరమ్మతులు చేపట్టి నిర్వహిస్తుందని అన్నారు. పార్వేటి మండపం కూలిపోయే స్థితిలో ఉంటే రాతి మండపాన్ని పునర్నిర్మించామని, పాత మండపంలోని శిల్పాలను, కళాఖండాలను అదే రీతిలో కొత్త మండపంలో ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త మండపాన్ని కొద్దిగా ఎత్తు పెంచి స్వామివారికి వేంచేపునకు ఉత్సవాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా తయారు చేశామని వివరించారు. రాతి మండపాన్ని రాతి మండపంగానే పునర్నిర్మించడం జరిగిందని, పురావస్తు శాఖ నిబంధనలను పాటించామని తెలియజేశారు. అవి చాలా డేంజరస్గా ఉంది కాబట్టి అని ఎవరు దాంట్లోకి పోకూడదని దాన్ని మనం ఆల్రెడీ జాలీ పెట్టి ఎవరిని పోనీయడం లేదు లోపలికి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ మండపాన్ని మళ్ళీ అక్కడ టెస్ట్ చేసామన్నీ కూడా. టెస్ట్ చేస్తే ఆ పిల్లర్స్ యథావిధిగా ఉపయోగించుకోవచ్చు, దానికి హైట్ అవసరం లేదు. ఈ పార్వేట మండపం అయితే స్వామివారు వేంచేపు ఉంటుంది కాబట్టి కొంచెం హైట్ అవసరం అని చెప్పి హైట్ పెంచాం, కానీ దీనికి హైట్ పెంచాల్సిన అవసరం లేదు. అదే పిల్లర్స్తో మళ్ళీ ప్రాపర్గా ఫౌండేషన్ చేసి పిల్లర్స్ అవే యూజ్ చేస్తున్నాం. రూఫ్ పైన ఉన్నటువంటి బండలు కూడా అవే యూజ్ చేస్తున్నాం. అవే యూజ్ చేసి దాన్ని మళ్ళీ మంచిగా పునర్నిర్మించి దానికి ఒక మళ్ళీ 500,000 సంవత్సరాలు పునర్జీవనం ఇవ్వాలని చెప్పేసి ఒక అప్రూవల్ తీసుకున్నాం. తర్వాత ఈ మధ్యనే దీన్ని పొలిటిసైజ్ చేయడం వల్ల నిజంగానే పురావస్తు శాఖ పర్మిషన్ అవసరమా, అవసరం లేదా అనేటువంటి దాన్ని కూడా మేము వాళ్ళు ఏదైతే అభిప్రాయంలో ఉన్నారో ఆ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా మనం విశ్లేషిస్తే మంచిది అని చెప్పేసి విశ్లేషించాం. విశ్లేషిస్తే నేషనల్ కన్జర్వేషన్ పాలసీ అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం ఏవైనా ఇలాంటి పురాతన మండపాలు, రాతి మండపాలు కానీ ఏ మండపాలు కానీ ఉంటే అవి ఒకవేళ పునర్నిర్మాణం అవసరమైతే టెక్నికల్గా దాన్ని ఇంకా రిపేర్ చేయలేము, దాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి డెసిషన్కి వస్తే ఆధ్యాత్మిక నగరం రోడ్లకు మహర్దశ వచ్చింది. విస్తీర్ణ అభివృద్ధి కొంత భాగానికే పరిమితం కావడం వల్ల గతంలో నగరంపై ఒత్తిడి పెరిగింది. ట్రాఫిక్ ఇక్కట్లు, సరైన కనెక్టివిటీ లేకపోవడం శాపంగా మారింది. ఈ లోపాలను గుర్తించిన పాలకులు వాటిని అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఆలోచనలతో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కనెక్టివిటీ విస్తీర్ణే లక్ష్యంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేస్తుండగా వాటిలో ఇప్పటికే 14 రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 రోడ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మరో 2 రోడ్లను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నగర విస్తీర్ణే లక్ష్యంగా నగర తూర్పు ప్రాంత అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇందుకు ప్రధాన కారణం సరైన రోడ్లు లేకపోవడమే. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో భవన నిర్మాణాలకు అడుగులు పడలేదు. చిన్నపాటి వర్షం పడినా ఆయా ప్రాంతాలు బురదమయంగా మారిపోయేవి. దీంతో అక్కడ భూములకు ఏమాత్రం విలువ లేకపోగా ఇళ్లు కట్టుకునే సాహసం కూడా ఎవరూ చేయలేకపోయారు. దీనిపై దృష్టి సారించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి నగర విస్తీరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. రేణిగుంట రోడ్ నుంచి మార్కెట్ యార్డ్ వెళ్లేందుకు హీరో హోండా షోరూం నుంచి పద్మావతిపురం హైస్కూల్, పద్మావతిపురం మెయిన్ రోడ్డు మీదుగా తిరుచానూరు రోడ్డుకు పరాంకత దేవి మార్గం ద్వారా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. మొత్తం 3 మార్గాల ద్వారా రేణిగుంట రోడ్డు నేషనల్ హైవేను కలుపుతూ నిర్మించడంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. అలాగే రేణిగుంట రోడ్ నుంచి శ్రీనివాస కళ్యాణ మండపం, మార్కెట్ యార్డు వెళ్లాలంటే రామానుజ కోడలి, లక్ష్మీపురం కోడలి మీదుగా వెళ్లేందుకు ఏకైక మార్గం ఉండేది. వందలాది మంది వాహనాలతో ఈ మార్గం నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో ఉండేది. మాస్టర్ ప్లాన్ రోడ్లతో ఆటోనగర్ నుంచి 2 మార్గాలు, హీరో హోండా షోరూం నుంచి రాణి పరాంకత దేవి మార్గం మీదుగా తిరుచానూరుకు, అలాగే నేషనల్ హైవేకు చేరుకునే వెసులుబాటు వచ్చింది. త్వరలో మరో 2 రహదారులు అందుబాటులోనికి తీసుకురానున్నారు. రోడ్లతో పాటు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. వర్షపు నీరును నగరం దాటించేలా పెద్ద కాలువను సైతం నిర్మించారు. రేణిగుంట రోడ్ హీరో హోండా షోరూం నుంచి పద్మావతిపురం హైస్కూల్ వరకు విశాలమైన రహదారిని నిర్మించారు. ఈ నూతన రోడ్డుకు రాణి పరాంకత దేవి పేరును ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపాదనతో నామకరణం చేశారు. ఈ రోడ్ల అభివృద్ధికి సుమారు 8.31 కోట్లు ఖర్చు చేశారు. అలాగే రేణిగుంట రోడ్డు అంకుర హాస్పిటల్ నుంచి సుమారు 0.7 కిలోమీటర్ల పొడవుతో అందమైన రహదారిని అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఇందుకోసం 2.67 కోట్లు వెచ్చించారు. ఈ రహదారికి అనంత్ ఆళ్వార్ పేరు పెట్టారు. ఈ రోడ్లకి ఇరువైపులా మురుగు కాలువలు, సెంటర్ డివైడర్, మోడర్న్ లైటింగ్ సిస్టమ్, గ్రీనరీని ఏర్పాటు చేసి అనంత్ ఆళ్వార్ రోడ్డు నుంచి నగరంలోనికి ప్రవేశించేందుకు కనెక్టివిటీకి కోసం ఏకకాలంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి నడుం బిగించారు. ఏడాది కాలంలోనే ఇప్పటికీ అభివృద్ధి చేశారు. డిప్యూటీ మేయర్ గా ప్రజలు చిన్న అవకాశం ఇచ్చారు. దీన్ని 100% నగర అభివృద్ధికి మరో 45 ఏళ్ల అవసరాలను గుర్తించి ఏకకాలంలో 18 రోడ్లను అభివృద్ధి చేశారు. వాటితో పాటు లింక్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్లు, ప్రధాన కూడళ్ల విస్తీరణకు నడుం బిగించారు. తిరుపతి నగరాన్ని హైదరాబాదు, బెంగళూరు సిటీలకు ధీటుగా అభివృద్ధి చేయడం చూసి స్థానిక ప్రజలు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిని అభినందిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎంతోమంది ఎమ్మెల్యేలుగా తిరుపతిలో పరిపాలించినారు. ఇంతవరకు కానీ తిరుపతి ప్రజలకి ఈ రకంగా కనపడేటువంటి అభివృద్ధి మీరు చేసినారా? ఇప్పుడు చూడండి, 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్లు, కొత్తగా నూతన మున్సిపల్ ఆఫీసు, గంగమ్మ గుడి అయితేనేమి, దేవాలయాలతో సహా ప్రతి ఒక్కటి, పార్కులతో సహా ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉంటేనే ఇంత తిరుపతికి కంటికి కనపడేటట్లు అభివృద్ధి చెందుతూ ఉందిరా అంటే, రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఉంటే ఎంత మాత్రం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో అనేది తిరుపతి ప్రజలందరికీ తెలుసు. తిరుపతి ప్రజలంతా కూడా అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారే తప్ప స్వార్థం కోసం కాదు. టీడీపీ, జనసేన వాళ్ళకి అభివృద్ధి కనపడలేదు, వాళ్ళకి కనపడలేదు, కానీ తిరుపతి ప్రజలందరికీ కనపడతా ఉంది. ఈదులో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఏ వీధికి పోయినా కూడా అబ్బా అని అంటూ ఉన్నారు. రాత్రి పడుకొని నిద్ర లేచే లోపల ఇంకొక రోడ్డు. ఎట్లా అభివృద్ధి అంటే ఇది మన తిరుపతేనా, లేక ఇంకొక బెంగళూరుకో, ఇంకొక చోటకో, హైదరాబాద్కో వచ్చినామా అన్నటువంటి ఈ ఊహల్లో బతుకుతున్నాం మేము. ఎందుకంటే ఇంత అభివృద్ధిని చూసి దీనికి పోయేసి అభినయ్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి, ఆయన కుళ్ళు, కుతంత్రము, స్వార్థం లేని రాజకీయం చేస్తూ ఎవరిని చిన్న బాధ కూడా పెట్టకుండా ఆయన చేసే పనంతా కూడా ఒక తిరుపతి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, తిరుపతి ప్రజలంతా కూడా
సంతోషంగా ఉండాలా, తిరుపతి అభివృద్ధి చెందాలా. ఎన్నికల పాదయాత్రలో నిరుద్యోగులకు మేనమామగా నిలబడి రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసి కుటుంబాలను ఆదుకుంటానని మాట ఇచ్చి నేటికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని నవంబర్ 9వ తేదీ గురువారం నుండి స్టేట్లోని అన్ని నియోజకవర్గాలలో నిరసనలు కొనసాగిస్తామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు తెలుగు యువత నాయకులు కృష్ణ యాదవ్, సందీప్, తోటా వాసు, దిలీప్ రాయల్, రంజిత్ తదితరులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడంపై యూత్ కోర్టులో కేసు వేశామని అన్నారు. ఎన్నికలు 4 నెలలు ఉండగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఓట్ల రాజకీయంగా రవి అభివర్ణించారు. చదువుకోవడమే పాపమా, వైసీపీకి ఓటు వేయడమే తమ శాపమా అంటూ నిరుద్యోగుల్ని ఫ్యాన్ పార్టీ గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఒక పక్క లోకేష్ గారు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకు న్యాయం చేయమని అడుగుతున్నారు. మేము కూడా యువజన విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలు చేశాం. మేమేమో తాడేపల్లి పోతే నువ్వేమో పోలవరం అంటావు, పోలవరం పరిగెత్తావు. ఒకవేళ మీరేమన్నా జిల్లాలోకి వచ్చి మిమ్మల్ని కలుద్దామంటే మొత్తం పరదాలు, బారికేట్లు. అసలు మనిషి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడా, ఎక్కడున్నాడో ఏంటో ఎత్తుకునేదానికి మాకు 2 రోజులు పడుతుంది. ఎందుకంటే ముందు రోజు కప్పేస్తారు, మీరు పోయిన రోజు కూడా ఆ కప్పే తీసేదానికి 3 రోజులు పడుతూ ఉంది. ఎంత దయనీయ పరిస్థితిలో యువత ఉన్నారంటే అంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ తీరు 2 నాలుకల ధోరణిగా ఉందని, అందుకు నిదర్శనం ఛత్తీస్గఢ్ లో ఒక న్యాయం, ఆంధ్రాకు ఒక న్యాయంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, దుర్మార్గంగా ఉందని, ఈ 2 నాలుకల ధోరణి మార్చుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తీవ్రంగా హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు కార్మిక వర్గం చేస్తున్న నిరాహార దీక్షలు 1000 రోజులకు చేరుకున్నందున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్, సంఘీభావ కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం, బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం నగర సమితి ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి తక్షణమే కడప ఉక్కు పరిశ్రమలను నిర్మించాలని కోరుతూ ఈ రోజు అన్ని విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం మంచి శుభ పరిణామమని అన్నారు. వెనుకబడిన రాయలసీమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలంటే, వలసలు నివారించాలంటే తక్షణమే కడపలో ఉక్కు పరిశ్రమలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభం అప్పుడే కేవలం 5,000 కోట్ల రూపాయలతో ప్రారంభించి నేడు అన్ని రకాల పనులతో 49,000 కోట్ల రూపాయలకు లాభాలు తెచ్చిపెడుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల సాకుతో కార్పొరేట్ శక్తులకు అమ్మేయాలని మోదీ ప్రభుత్వం చూడడం అత్యంత దారుణమని, ఇది మోదీకి తగదని జగన్మోహన్ రెడ్డి మోదీకి మద్దతు పలుకుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కొరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధాకరమని, అందుకు ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించాలని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించడంలో విద్యార్థి యువజనులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పోరాడి 32 మంది బలిదానం వలన ఈ పరిశ్రమలు సాధించుకున్నామని, ఈ పరిశ్రమను ప్రభుత్వ రంగంలోని కొనసాగించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ప్రజలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇతర కార్పొరేట్ శక్తులకు, కంపెనీలకు పరిశ్రమలు అమ్మితే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. ఏ పవిత్ర పరిశ్రమలు కూడా మూసేయనని చెప్పినది. ఈరోజు ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి పరిశ్రమ అయినటువంటి ఉక్కు పరిశ్రమను 26 మంది ప్రాణత్యాగాలతోనూ దాదాపు 3,20,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు ఉన్నటువంటి పరిశ్రమను ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు, అంబానీకి, ఆదానికి దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి ఈరోజు నిలదీస్తా ఉన్నాం. దాదాపు 22,000 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది 1,00,000 మంది పైచీలకి ఈరోజు ఉద్యోగస్తులుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ నోట్లో మట్టు కొట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా తెగడమ్మడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ దిగొచ్చి ఆంధ్ర విశాఖ ఉక్కులను ఈరోజు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఈ ప్రైవేటు ఉక్కు అమ్మే దేవుడు, కొనే దేవుడు అని చెప్పని సలాం కొడుతున్నారు. ఆయన అనుచర వర్గం ఏదైతే ఉందో, ఆయన ఎన్నికల్లో ఎవరైతే సహకరించారో కార్పొరేట్లు, ఆదాని కానీ, అంబానీ కానీ,
ఇటువంటి కార్పొరేట్ వ్యక్తులకి చరిత్ర కలిగినటువంటి ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. దీనికి నిరసనగా ఏదైతే 1970 ఫిబ్రవరి 3వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ 32 మంది బలి త్యాగం చేస్తే 62 మంది ఎమ్మెల్యేలు వామపక్ష పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తే ఆనాడు కార్మికులు ప్రజా సంఘాల నాయకులంతా కూడా పోరాటం చేస్తే ఏర్పాటు చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అథ్లెటిక్స్ భాగ్యశ్రీ జువాద్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో పాపులర్ ఫుట్వేర్ షోరూంలు 155 బ్రాంచ్లతో కస్టమర్లకు సరసమైన ధరలకు ఫుట్వేర్లను అందిస్తూ అభిమానంతో ముందుకెళ్తున్నామని షోరూం యాజమాన్యం తెలిపారు. తిరుపతి నగరంలోని కేటీ రోడ్లో పాపులర్ ఫుట్వేర్ 156వ బ్రాంచ్ని యాజమాన్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మా 156వ బ్రాంచీని ప్రారంభించడం జరిగింది. నర్రా బుజ్జం, ఈ బిల్డింగ్ ఓనర్ గారైన నర్రా బుజ్జం గారితో చేతుల మీదుగా ఈ బిల్డింగ్ని, ఈ షోరూమ్ని ప్రారంభించాము. పాపులర్ స్మార్ట్ గత 61 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో ఫుట్వేర్ వ్యాపారం చేస్తూ లక్షలాది కస్టమర్ల ఆదరాభిమానాన్ని కొనుక్కుంటూ మేము వ్యాపారం చేస్తూ ఉన్నాము. భారతదేశంలో మొత్తం తయారయ్యే బ్రాండ్లో దాదాపుగా 80 బ్రాండ్లు మేము మా షోరూంలో పెట్టి జెంట్స్కి, లేడీస్కి, చిల్డ్రన్కి అన్ని రకాల చెప్పుల్ని అందజేస్తూ ఉంటాము. మా దగ్గర 200 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉంచాము. మన కపిల్ తీర్థం రోడ్లో ఫుట్వేర్కి ఉన్న అవకాశాలను గమనించి ఈ షోరూమ్ను ఓపెన్ చేయటం జరిగింది. గాంధీ రోడ్లో కూడా మేము చాలా కాలంగా ఫుట్వేర్ వ్యాపారం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రాబోయే డిసెంబర్ నెలలో ఎయిర్ బైపాస్ రోడ్లో కూడా ఒక 4,000 చదరపడుగుల్లో 3 అంతస్తుల్లో ఒక పెద్ద షోరూము ఓపెన్ చేయబోతున్నాము. మా ఉద్దేశము తిరుపతి పట్టణ వాసుల అవసరాలకు తగ్గట్టుగా తిరుపతిలో ఒక 4 లేక 5 షోరూములు అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించి ఈ తిరుపతి పట్టణ వాసులకి ఫుట్వేర్ విషయమై కావాల్సిన అన్ని సౌకర్యాలను కలగజేయాలనేది మా ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ 96వ జన్మదిన వేడుకలు తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు గుడాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎల్కే అద్వానీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని వాజ్పేయి, ఎల్కే అద్వానీలు 2 కళ్ళు లాంటి వారని కొనియాడారు. వాజ్పేయి ప్రధానమంత్రి చేసిన అనంతరం పార్టీ పతనమవుతున్న సందర్భంలో ఎల్కే అద్వానీ పార్టీ బాధ్యతను భుజాలపై వేసుకుని దేశవ్యాప్తంగా రథయాత్రను చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని ఆశయాలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని కొనియాడారు. గొప్ప రాజధాని కోవిదుడుగా పేరు పొందిన ఎల్కే అద్వానీకి నిండు నూరేళ్లు శ్రీవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షురాలు అనుష రామకృష్ణ,
బీజేపీ తూర్పు మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత, కళాకారులు కెఎన్ రాజా, పద్మనాభం, పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్కే అద్వానీ గారి పేరు మీద ప్రత్యేక అర్చనలు, పూజలు చేపించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. దేశంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, ఎక్కువ సభ్యత్వం గల పార్టీ, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి సభ్యత్వం ఎక్కువగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీకి మూల స్తంభాలైనటువంటి మన ఎల్కే అద్వానీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ అమ్మవారికి పూజలు చేసి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం 14 సంవత్సరాలకే స్వయం సేవకై అదేవిధంగా జనసంఘ్ స్థాపించి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉంటూ 2 పార్లమెంటు సీట్ల నుంచి దాదాపు 182 పార్లమెంటు సీట్ల వరకు ఆయన బాధ్యత తీసుకొని ఉత్తర భారతదేశమే కాకుండా యావత్ దక్షిణ భారతదేశం అంతా కూడా ఈరోజు ఆయన ఆలోచన విధానంతో, ఆయన కష్టంతో, ఆయన ఇచ్చినటువంటి ఐడియాలజీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఆయనకి 96వ జన్మదినం సందర్భంగా ఈరోజు సాక్షాత్తు పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో పాటు తిరుపతిలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వైద్యులు నేషనల్ టూత్ బ్రషింగ్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంటలోని గర్ల్స్ హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తిరుపతిలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వైద్యులు నేషనల్ టూత్ బ్రషింగ్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంటలోని గర్ల్స్ హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీ సౌజన్యంతో తిరుపతి రేణిగుంట మార్గంలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వరుస ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తుంది. వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతుంది. దంతాల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నేషనల్ టూత్ బ్రషింగ్ డేని ఘనంగా నిర్వహించారు. రేణిగుంట గర్ల్స్ హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది బాలికలకు దంత పరీక్షలు నిర్వహించారు. అనంతరం దంతాల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పంచాయతీ కార్మికులు సిబ్బందితో కలిసి ఆయుధాల పూజ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం దీపావళిని పురస్కరించుకొని ఆయుధాల పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో బుధవారం సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయుధాల పూజను ఘనంగా నిర్వహించారు. ఆయుధాల పూజలో భాగంగా ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించి తమ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కె రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు సిబ్బందితో కలిసి ఆయుధాల పూజ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దయతో కార్మికులు, పంచాయతీ సిబ్బంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శివశంకర్ రాజు, వార్డు మెంబర్ చంద్ర, మునిందర్ రాయల్, ఎంపీటీసీ నరేష్ రెడ్డి, సచివాలయ సిబ్బంది మనోజ్ కుమార్, ఆనంద్, యశ్వంతి, భావన తదితరులు పాల్గొన్నారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 10వ తేదీ నుండి జరగనున్నాయి. టీటీడీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలలో సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెరచానూరు పంచాయతీ సిబ్బంది విశిష్టమైన సేవలు అందించనున్నారు. టీటీడీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలలో సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెరచానూరు పంచాయతీ సిబ్బంది విశిష్టమైన సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజు మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో సేవలందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బ్రహ్మోత్సవాలలో టీటీడీ వారితో సమన్వయం చేసుకుని
పారిశుద్ధ కార్యక్రమాలు, శునకాలను, ఆవులను, కోతులను అదుపు చేయడం, దోమల నివారణకు తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. సంవత్సరాలలో భాగంగా మేము ఈ తిరుచానూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య చర్యలు కానీ, అలాగే అనిమల్స్ వాటిని కానీ, ఇతర మంకీస్ ఇలాంటి వాటిని ఏమీ లేకుండా నివారిస్తూ, అలాగే పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేస్తున్నాము. అలాగే టీటీడీ వారికి కూడా ఈ 9 రోజులు వాళ్లకు సహకారం అందిస్తాము. అలాగే మా తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి గారు, మా పంచాయతీ సిబ్బంది మరియు శానిటరీ సిబ్బంది అందరి సహకారంతో ఈ తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చేస్తామని తెలియజేస్తాం. ఈ నెల 2వ తేదీన చిత్తూరులో జరిగిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర బహిరంగ సభలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటన గాలిమాటలేనని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురంకు చెందిన టీడీపీకి చెందిన సుమారు 300 మంది నాయి బ్రాహ్మణులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయానందరెడ్డి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోనికి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ రోజు ఇంతమంది పార్టీలోకి రావడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో దాదాపు 300 కుటుంబాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అనే ఈ 2 నినాదాలతో 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళ ఆనందం, ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ 175కు 175 నియోజకవర్గాలు గెలవడంలో వీళ్ళ ఆనందానికే అది నిదర్శనమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎంపీ గారు అనౌన్స్ చేశారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అత్యంత పటిష్టమైన పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షులు గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అభ్యర్థిని ప్రకటించాలంటే గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రకటిస్తారు. అంతేగాని రెడ్డప్ప గారు, అంజద్ బాషా గారు ప్రకటించడానికి వాళ్ళకి అధికారము లేదు, ఇది లేదు. ఇవాళ ఏదైనా ప్రకటించుకుంటే గాల్లో మాటలు తప్పితే. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలవ మూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలు, కళాశాలల వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి యువతను నిర్వీర్యం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తదితర డిమాండ్ల సాధన కోసం విద్యార్థి సంఘాలు పిలుపు మేరకు శ్రీకాళహస్తిలో
విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, జాకిర్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల వద్ద ఆందోళన నిర్వహించి బంద్ పాటించేలా చేశారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మివేస్తూ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని, విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సదుపాయాలు లేవని ధ్వజమెత్తారు. అదే విధంగా నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ ఒక్క పాపాలను కూడా ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, అదే విధంగా యువతకు ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి మోడీ ఈ రోజు మన స్టేట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు అంటగడతా ఉన్నాడో ఒకసారి వివరణియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాడో, ఈ సంవత్సరానికి ఇప్పటికి 4 సంవత్సరాలకి ఈ ప్రభుత్వం వచ్చి గడుస్తున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేసినాడో ఆయన కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి 4 సంవత్సరాలు అయింది, అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరు కూడా విసిగిపోయారు మీ పరిపాలనను చూసి. శ్రీకాళహస్తి పట్టణంలోని 17వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు చేసిన మేలును చెప్పుకుంటున్నామని, ప్రజల ఆధారాభిమానాలను చూస్తుంటే మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం కుమారస్వామి తిప్ప ప్రాంతం నుంచి పెద్ద మసీదు, జయరామరావు వీధుల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వైసీపీ నాయకులు, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ సునీత, నంద ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మైనారిటీలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. ఓ టీ దుకాణంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టీ తయారు చేసి నాయకులకు, కార్యకర్తలకు స్వయంగా పంపిణీ చేశారు. గడప గడపకు వెళ్లి నవరత్న సంక్షేమ పథకాలు, లబ్ధి పత్రాలు అందించి తమ ప్రభుత్వం చేసిన సహాయాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మైనారిటీ ప్రజలు చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని అన్నారు. తాము ప్రజలకు చేసిన మేలు చెప్పుకుంటున్నామని, చేసిన పనులు చెప్పుకోవడం బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దశాబ్దాల నాటి సెట్టిపల్లి భూ హక్కుల సమస్యను పరిష్కరించడంలో తిరుపతి అర్బన్ రెవెన్యూ అధికారులు సహాయ సహకారాలు అందించి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ ను భూ బాధితులకు అందజేయడంలో ఎంతో కృషి చేసిన డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి, శ్యామ్లకు సెట్టిపల్లి కమిటీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పరిష్కారం కాని లేఅవుట్ల బాధితులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కృతజ్ఞతలు తెలిపిన వారిలో సిపిఐ నాయకులు పెంచలయ్య, సెట్టిపల్లి కమిటీ నాయకులు రాధాకృష్ణ, ఆవుల సురేష్ యాదవ్, కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.